అత్తమ్మ బీట్రూట్ రైస్. సరే అమ్మా, ఇప్పుడు బీట్రూట్ రైస్ చేసుకుందాం. చేసి పెడతాను నేను. సరే అత్తమ్మ. బీట్రూట్ రైస్ బీట్రూట్ తురిమి పెట్టుకోవాలి. ఓకే ఒకటే ఒకటే ఇంత ఈ సైజులో ఉంటుంది, తురిమి పెట్టుకోవాలి. ఓకే వేసుకుందాం. సరే అత్తమ్మ. ఆయిల్ వేడైంది, దీంట్లో ఎండుమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసుకుందాం. ఓకే. తురుము బాగా ఆయిల్లో ఫ్రై కావాలి. ఓకే. రైస్ వేసినప్పుడు మాత్రం ఫ్రై ఎక్కువ కాకూడదు, టేస్ట్ అనేది చేదు వస్తుంది. అయింది, ఒక 2 నిమిషాలు ఫ్రై కావాలి, మరీ ఎక్కువ అవసరం లేదు. 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేసుకుందామేమో. ఇది ఒక 5 మందికి సరిపోయేంత రైస్. ఓకే అత్తమ్మ. ఒక నిమిషం ఇట్లా పెట్టుకోవాలి, రైస్ వేసినాక ఫ్రై చేసుకొని పెట్టుకోవాలి. అయ్యింది మనది ఇప్పుడైతే బీట్రూట్ రైస్ రెడీ. ఓకే అత్తమ్మ. ఏమో బీట్రూట్ రైస్ రెడీ అయింది. చాలా బాగుంది, టేస్ట్ చూసి చెప్పండి. ఓకే అత్తమ్మ. చిన్న టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. బాగుంది, టేస్ట్ బాగుంది, సూపర్ ఉందా?